రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రాజకీయ ప్రవేశం చేస్తానని ప్రకటించారు. జూలైలో పార్టీ ప్రకటిస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. త్వరలో తాను మీడియా రంగంలోకి కూడా వస్తున్నట్టు ప్రకటించారు. లిక్కర్ కేసులో ఈడీ అధికారుల సోదాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుమారు 13 గంటల పాటు ఈడీ అధికారులు విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. అయితే ఉద్దేశపూర్వకంగా తన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఎక్కడ ఏం దొరకలేదని స్పష్టం చేశారు. ఈడీ సోదాలు చేయాల్సింది తన ఇంట్లో కాదని, చంద్రబాబు ఇంట్లో సోదాలు చేయాలని విమర్శించారు. లిక్కర్ స్కామ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అయినప్పటికీ కేసులో తన్ను ఏఫైగా చేర్చి తన నివాసంలో ఈడీ సోదాలు జరిపారని మండిపడ్డారు. కుట్రపూరిత రాజకీయాలు చేసినంత కాలం చరిత్ర మిమ్మల్ని మర్చిపోదంటూ కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం కావటానికి చంద్రబాబు ఓ కారకుడంటూ ధ్వజమెత్తారు. అయితే దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు అందిస్తారు. రైట్ వెంకటేశ్వరరావు, చెప్పండి. ఈడీ సోదాల అనంతరం విజయసాయిరెడ్డి ఏమన్నారు? థ్యాంక్ యూ నాని. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈరోజు హైదరాబాద్ లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో ఉదయం 10 గంటల నుంచి కూడా సోదాలు నిర్వహించారు. సుమారు 13 గంటల పాటు ఈ సోదాలు జరిగినాయి. ఈ సోదాలు జరిగిన సమయంలో విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే ఈ ఈడీ సోదాలు నిర్వహించిన సోదాల అనంతరం విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇది కావాలని వ్యక్తిగత కక్షతోటే చంద్రబాబు ఈ సోదాలు చేస్తున్నారని చెప్పడం ఆశాస్పదమని చెప్పడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే తన రాజకీయ ప్రవేశం చేస్తానని కూడా చెప్పారు. ఎందుకంటే ఇటీవల ఆయన రాజకీయాలకు కొన్న సంవత్సరాల పాటు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మళ్ళీ తిరిగి రాజకీయాల్లో రంగ ప్రవేశం చేస్తానని త్వరలోనే జూలైలో ప్రకటిస్తానని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఆయన త్వరలో మీడియా రంగంలో అడుగు పెడుతున్నట్లు ఆయన వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయంగా దుమారం అవుతుందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున విజయసాయిరెడ్డి ఏ పార్టీలో చేస్తారో లేకపోతే వైసీపీలోనే కొనసాగుతారని అయితే చాలా సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ వెంకటేశ్వర. ఇక కల్వకుంట్ల కవిత రేపు సొంత పార్టీ పేరు ప్రకటించనున్నారు. కవిత పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతిగా తెలుస్తోంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం తమ పార్టీకి విషయం తేల్చాలని ఢిల్లీ హైకోర్టులో కవిత రిట్ పిటిషన్ వేశారు. తెలంగాణ ప్రజా జాగృతి అధ్యక్షురాలి హోదాలో కవిత పిటిషన్ దాఖలు చేయడంతో ఆమె కొత్త పార్టీ పేరు లీక్ అయింది. రేపు తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక దశ మొదలు కాబోతోంది. కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ ప్రయాణం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. తండ్రి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి సొంతంగా రాజకీయ అస్తిత్వాన్ని చాటుకునేందుకు కవిత అడుగులు వేస్తున్నారు. కొత్త పార్టీతో జనంలోకి రాబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ పాలిటిక్స్లో హీట్ మొదలైంది. కవిత పార్టీ పేరేంటి, జెండా ఎలా ఉండబోతోంది, ఎజెండాలో ఏమేముంటాయి, ఆమె పార్టీ సిద్ధాంతం ఏంటి, కల్వకుంట్ల కవితకు ఉన్న రాజకీయ వ్యూహమేంటి లాంటి చర్చలు ఊపందుకున్నాయి. తెలంగాణ ఉద్యమ నాయకురాలిగా, తెలంగాణ జాగృతి సారథిగా, నిజామాబాద్ మాజీ ఎంపీగా, ఎమ్మెల్సీగా కవితకు ఇప్పటికే ఫుల్ పొలిటికల్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ శక్తిగా అవతరించబోతున్నారు.
బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఆమె ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం కొత్త బాటని ఎంచుకున్నారు. ఇందుకోసం తనకు తానే ఓ రాజకీయ వేదికను సిద్ధం చేసుకున్నారు. ఇందుకోసం పక్కా ప్రణాళికతో పాటు బలమైన ఎజెండాను కూడా తయారు చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఆవిర్భావ సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఉన్న నినాదాలు చూస్తే కవిత పార్టీ ఎజెండా ఎలా ఉంటుందో కొంతవరకు అర్థమయ్యే అవకాశం ఉంది. నవశకానికి నాంది పలుకుదాం, తెలంగాణలో సామాజిక న్యాయాన్ని బాటలు వేద్దామంటూ పోస్టర్లు వెలిశాయి. ఇక అమరుల ఆశయ సాధన కోసం, ఉద్యమకారుల ఆకాంక్షల కోసం, సంపూర్ణ తెలంగాణ వికాసం కోసం తెలంగాణ గొంతుకగా వస్తున్న కొత్త రాజకీయ శక్తి కల్వకుంట్ల కవిత అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. మన ఇంటి పార్టీ మన అస్తిత్వం అంటూ భావోద్వేగపూరితమైన స్లోగన్లు కూడా కనిపించాయి. రైతన్నలకు అండగా నిలుద్దాం, కులవృత్తులకు భరోసా కల్పిద్దామంటూ అన్ని వర్గాలను టచ్ చేసేలా కవిత ఎజెండా సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోంది. మన కవితక్క మన తెలంగాణ అంటూ జనానికి దగ్గరయ్యేలా ఇంకొన్ని నినాదాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూశాక కవిత ప్రకటించబోయే కొత్త పార్టీ జెండా ఎలా ఉంటుందనే దానిపైన రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. రెడ్డిగా ప్రతి టీడీపీ కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దుతామని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జీలతో సమావేశమైన చంద్రబాబు ప్రజలకు మంచి చేస్తే ప్రజలు నిరంతరం గుర్తుంచుకుంటారని అన్నారు. 2019లో వైసీపీ గెలవడంతో రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్ళిందని అన్నారు. 2019 నుంచి 24 మధ్య జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు నిత్యం గుర్తు చేయాల్సిన బాధ్యత కేడర్పై ఉందన్నారు. కిల్లర్ పార్టీ ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి కౌంటర్ ఇవ్వాలని అన్నారు. రైటిక అవకాశాలను ఉపయోగించుకుని కార్యకర్తలు నాయకులుగా ఎదగాలని, ప్రజలకు మంచి చేస్తే నిరంతరం ప్రజలు గుర్తుంచుకుంటారని టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు చంద్రబాబు సూచించారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, అందువల్ల ప్రజలకు 2019 నుండి 24 మధ్య జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు నిత్యం గుర్తు చేయాలని తెలిపారు. మనం చేస్తున్న మంచిని ప్రజలు వివరించడంతో పాటు కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం పడే కష్టాన్ని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. కిల్లర్ పార్టీతో అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ వైసీపీకి చురకలంటించారు. కిల్లర్ పార్టీ ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి కౌంటర్ ఇవ్వాలని తెలిపారు. ఇక సమకాలీన రాజకీయాలపై పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. వైసీపీని ఒక కిల్లర్ పార్టీగా అభివర్ణించిన చంద్రబాబు ఆ పార్టీ ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ కౌంటర్ ఇవ్వాలని కార్యకర్తలకు సూచించారు. వైసీపీ అధికారంలో లేకపోయినా వారి అరాచకాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఇటీవల కడపలో జరిగిన దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం వంటి ఘటనలను ఉదాహరణగా చూపించారు. కడపలో ప్రభుత్వ భూములు పంపకాల్లో తేడాలు రావడంతో సొంత పార్టీ కార్యకర్త దస్తగిరిని హత్య చేశారని, డిప్యూటీ మేయర్ నిత్యాందరెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డారని వివరించారు. వాళ్ళ మనుషుల్ని వాళ్లే చంపుకొని ఆ నేరాన్ని మనపై నెట్టే ప్రయత్నం చేస్తారని, అలాంటి వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు. అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య ఉదంతాన్ని గుర్తు చేస్తూ ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షులను సైతం బెదిరించారని ఆరోపించారు.
రోడ్డు మీదకు వస్తారు, రెచ్చగొడతారు, ప్రజలను ఇబ్బందులు పెడతారని చర్యలు తీసుకుంటే దాన్ని రాజకీయం అంటారని వైసీపీ నేతలకు సెటైర్లు వేశారు. అన్యాయం జరిగిందని పరామర్శకు వెళ్లి సొంత కార్యకర్తలను కార్ల కింద తొక్కించి చంపుతారని ఎద్దేవా చేశారు. ఇలాంటి పార్టీని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డిక డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును రాజమహేంద్రవరం కోర్టు ప్రాంగణంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను అరెస్ట్ చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ కేసు మొదటి నుంచి వివాదాస్పదంగానే కొనసాగుతోంది. తాజాగా బెయిల్ రద్దు పిటిషన్పై విచారణకు అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ కోర్టుకు హాజరయ్యారు. ముఖ్యంగా కోర్టు నుంచి బయటకు వచ్చిన వెంటనే పోలీసులు అనంతబాబును అదుపులోకి తీసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇక డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇప్పటికే అనంతబాబు బెయిల్పై ఉన్నారు. అయితే ఇటీవల ఆయన సాక్షులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆయన్ను అరెస్ట్ చేసే సమయంలో కోర్టు సముదాయం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం అనంతబాబును కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ ఆయనపై తదుపరి విచారణ కొనసాగనుంది. సాయంత్రం అనంతబాబును స్టేషన్కు తీసుకువెళ్లారు. అక్కడ ఆయన విచారించి తదుపరి న్యాయ ప్రక్రియలు చేపట్టనున్నారు. ఈ కేసులో సాక్ష్యాలను భయపడేలా చేయటం లేదా కేసు నుంచి వెనక్కి తగ్గేలా ఒత్తిడి తీసుకురావడం వంటి చర్యలు న్యాయపరంగా తీవ్రంగా ఉన్నాయి. అందుకే ఈ ఆరోపణలు నిజమని తేలితే అనంతబాబుపై కేసు మరింత బలపడే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేశారనే నేరాపణ మీద అనంతబాబు అతని భార్య లక్ష్మీదుర్గ గారు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఈ కేసు జిల్లా కోర్టులో ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతూ ఉండగా విచారణ జరగడానికి సిద్ధంగా ఉండగా ఆ సాక్షుల్ని కాకినాడలో ప్రభావితం చేయడానికి, భయపెట్టడానికి, తప్పుడు సాక్ష్యం చెప్పడానికి, అలాగనే ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున క్యాష్ను ఇచ్చేసి బలవంతాన్ని ఇచ్చేసి చెప్పకపోతే తీసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారని వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు సర్పవరంలో. వాళ్ళ నలుగురు దగ్గర నుంచి కూడా ₹4,00,000 పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అలానే ఎవరైతే ఇది పరిష్కారం చేసి సాక్షులను ప్రభావితం చేయాలన్నారో ఆయన కూడా 4వ ముద్దాయి. ఆయన ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం కూడా ఆయనకు కూడా ₹1,00,000 ఇస్తామని 25,000 ఇచ్చారు. ఆ 25,000 కూడా ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం 25,000 కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా అయిన తర్వాత అనంతబాబు గారిని A1 మొదటి ముద్దాయిగా పెట్టి మరొక 4 మీద కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసి దాని మీద అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆయన పారిపోయాడు. తర్వాత ఈరోజు వీధి సుబ్రహ్మణ్యం కేసు ఏదైతే ఉందో అది ఇక్కడ విచారణ జరుగుతోంది. ఈ విచారణలో ఈయన దొడ్డిదారిని వచ్చాడు. వచ్చిన తర్వాత వాయిదా పడిపోయింది. వాయిదా పడిపోయిన తర్వాత సర్పవరం ఏదైతే కేసు నమోదు చేశారో సాక్షులను బెదిరించారని, వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్ష్యం చెప్పొద్దని ఏదైతే బెదిరించారో ఆ బెదిరించిన దానిలో ఆ కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చారు. వాయిదా పడిపోయినప్పుడు కూడాను వాయిదా పడిపోయిన తర్వాత ఆయన బయటకు వస్తే అరెస్ట్ చేస్తారని అక్కడే ఉన్నాడు. చివరికి ఇప్పుడు బయటకు వచ్చారు. ఆ కేసులో వీధి సుబ్రహ్మణ్యం కేసులో కాదు, వీధి సుబ్రహ్మణ్యం కేసులో బెయిల్ రద్దు చేయమనే పిటిషన్ ఇంకోటి ఉన్నది. దీనిలో ఈ బెయిల్ రద్దు చేయడానికి అది మంగళవారం, బుధవారంలో దాని మీద విచారణ జరిగి నిర్ధారించడం జరుగుతుంది. తిరుపతి తుమ్మలగుంటలోని చివిరెడ్డి మోహితిరెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు ముగిశాయి. సుమారు 8 గంటల పైగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పందించిన వైసీపీ నేత చివిరెడ్డి మోహితిరెడ్డి అధికారులు అడిగిన ప్రతి రికార్డులను, డాక్యుమెంట్లను ఇచ్చానని చెప్పారు. లిక్కర్ స్కామ్ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఎన్నికల సమయంలో సైతం ఒక్క మద్యం బాటిల్ కూడా లభించలేదని ఆయన తెలిపారు. నేను పేపర్లో చూడటం, న్యూస్లో చూడటం జరిగింది. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏవైతే అడిగారో అవన్నీ కూడా చాలా పీస్ఫుల్ గానే ప్రతి ఒక్క డాక్యుమెంట్ అడిగిందంతా కూడా వాళ్ళకి సబ్మిట్ చేశాము. మాకు
ఈడీ వ్యవస్థ మీద, అదేవిధంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఎందుకంటే మేము లిక్కర్లో ఎప్పుడూ లేము, లిక్కర్లో ఎప్పుడు సంపాదించలేదు కాబట్టి మాకు సెంటిమెంట్. కాబట్టి ఎలక్షన్స్ లో కూడా అందరికీ తెలుసు, ₹1 కూడా ఒక మద్యం, ఒక బాటిల్ కూడా ఎలక్షన్స్ లో మేము నిలబడిన 10 ఎలక్షన్స్ లో ఎప్పుడు నాన్నగారు కావచ్చు, మా కుటుంబం కావచ్చు పంచింది లేదు. కాబట్టి మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్నాను. ఈరోజు పేపర్లో మళ్ళీ న్యూస్లో చూస్తున్నాను, కొన్ని ఇష్యూస్ జరగకుండానే జరిగినట్టు కొంతమంది రాస్తున్నారు. దయచేసి అలాంటి ఏదైనా ఉంటే మాతో ఒకసారి క్లారిఫై చేసుకొని రాయాల్సిందిగా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆ ధైర్యము, ఆ నమ్మకం మాకుంది. తప్పకుండా మేము న్యాయం 2 రోజులు ఆలస్యమైనా కూడా తప్పకుండా మేము నిర్దోషులుగా పూర్తిగా ఏమి లేక బయటకు వస్తామని చెప్పి అందరికి తెలియజేస్తున్నాను. వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ఇక పొన్నూరు నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ అన్నారు. వీధి దీపాల నిర్వహణకు అధునాతన సోలార్ వ్యవస్థను ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ కూటమి పాలనలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పన, సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. డ్రైనేజ్ అభివృద్ధికి 32 కోట్ల నిధులతో ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. దాతల సహకారంతో ప్రతి ఇంటికి RO వాటర్ అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం ఆంఫిన్ హోమ్స్ వారి యొక్క సహకారంతో ఇవాళ మనం చేయడం చాలా సంతోషం. వారికి మనస్ఫూర్తిగా నేను పొన్నూరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాను. కాలం మారుతా ఉంది, టెక్నాలజీ మారుతా ఉంది. ప్రజలకి మెరుగైన సేవలు అందించే దానిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఇవాళ అనుసంధానం చేసినప్పుడు ప్రజలు కోరుకున్న అభివృద్ధిని కానీ సమస్యల్ని అనుకున్న తక్కువ సమయంలో పరిష్కారం చేసే అవకాశం ఇటువంటి అధునాతన వ్యవస్థల ద్వారా కలుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఖచ్చితంగా మేమంతా కూడా పొన్నూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే గతంలో అంటే పొన్నూరు అంటే అభివృద్ధి అంటే దోపిడీ అనే పర్యాయ పదం ఉండేది. కానీ ఇవాళ అలా కాకుండా ఎవరు ముందుకు వచ్చిన CSR కింద కానివ్వండి, ఏ విషయంలో అయినా ఎవరు ముందుకు వచ్చినా కూడా వాళ్ళ సహకారాన్ని తీసుకొని పొన్నూరు పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లే విధంగా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అలాగే మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. దానికి ఆ విధంగా మన పొన్నూరు పట్టణం యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం. అలాగే ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ ఫలాలు కూడా ప్రజలకు అందించే దానిలో ఎప్పుడు ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, అలాగే పొన్నూరు పట్టణ ప్రజల తరపున మరొకసారి. ఇక తెలంగాణ సచివాలయంలో మంత్రుల బృందం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు అత్యంత సానుకూల వాతావరణంలో కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ప్రతి కార్మిక సంఘం ప్రతినిధి అభిప్రాయాలను, డిమాండ్లను సవివరంగా నమోదు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఆర్టీసీ కార్మికుల పట్ల అత్యంత సానుకూలంగా వ్యవహరించిందని జేఏసీ నేతలు కొనియాడారు. ప్రధానంగా ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను వారు గుర్తు చేశారు. 2013కు సంబంధించిన 280 కోట్ల బాండ్లను క్లియర్ చేయడం, 2017కు గత ప్రభుత్వ హయాంలో 55 రోజుల పాటు సుదీర్ఘ సమ్మె చేసినా మాకు ఎలాంటి హామీలు నెరవేరలేదు సరే కదా, తీవ్రమైన ఇబ్బందులకు గురిచేశారని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల కఠిన వైఖరితో పోలిస్తే ప్రస్తుత ప్రజాప్రభుత్వం చర్చలకు పిలిచి గౌరవప్రదంగా సమస్యలు వింటుండటం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేదనే అంశంపై కూడా చర్చ జరిగింది. ఆర్టీసీలో అధికారికంగా యూనియన్లు లేకపోవడం వల్లే ప్రభుత్వం చేసిన మేలు గురించి సరైన ప్రచారం జరగలేదని జేఏసీ నేతలు, మంత్రులు వివరించారు. మంత్రుల బృందం సానుకూల దృక్పథంతో ఉండటంతో మిగిలిన డిమాండ్లపై కూడా త్వరలోనే ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఆర్టీసీని కాపాడుకోవడంలో కార్మికులు, ప్రభుత్వం ఏకతాటిపైకి రావడం శుభపరిణామమని విశ్లేషకులు భావిస్తున్నారు.
రైట్గా నంద్యాల నియోజకవర్గ ప్రజలకు వేసవి కాలంలో త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని మంత్రి ఫరూక్ అధికారులను ఆదేశించారు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాతో కలిసి ఆయన ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ మరియు రెవెన్యూ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి లభ్యతపై ఆరా తీశారు. పైపుల లీకేజీ ఉన్న మోటార్ల మరమ్మతులకు గురైన యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సుదీర్ఘంగా గంటన్నర డ్రింకింగ్ వాటర్ మేజర్ గా వేసవి కాలం వస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఎలినో వస్తుందని చెప్పి మనకు వచ్చింది. వర్షాలు సకాలంలో పడవు. మేజర్ గా కర్నూలు జిల్లా కర్నూలు గానీ నంద్యాల గానీ జిల్లాలో వర్షాభావం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ప్రజలకు నంద్యాల నియోజకవర్గానికి మరి ముఖ్యంగా ఎక్కడెక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికి నీటి ఎదుటి పెద్దగా లేదు. యాజ్ నౌ భవిష్యత్తులో మనం ఎందుకంటే ఆగస్టు దాకా మనకు వర్షాలు పడవు అనేది ఒక సూచనలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం నీటి నిల్వలు ఏ రకంగా పెంచుకోవాలా, మన ప్రజలకు సమృద్ధిగా నీళ్ళు ఏ రకంగా అందజేయాలా, దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడాం. దీర్ఘంగా అన్ని రూరల్ ఉన్నారు, ఉండేవారు ఉన్నారు, ఆర్డబ్ల్యూఎస్ ఆయన ఈ గారు ఉన్నారు, మాట్లాడాము. వాళ్ళందరూ చెప్పారు. కొన్ని గ్రామాల్లో 1-2-3 గ్రామాలు తప్పనిప్పుడు టుడే లేదు, భవిష్యత్తులో రావచ్చు. కాబట్టి దీన్ని మీరు అందరూ అప్రమత్తంగా ఉండి మీ దగ్గర ఒకవేళ మన చెరువు నీళ్లు కాలిపోయినా లేకపోతే బోర్లు నీళ్ళు రాకపోయినా కూడా మనం అందరం కూడా మన ట్రాన్స్పోర్టేషన్ ఏ రకంగా ప్రజలకు నీళ్లు అందజేయాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి మాట్లాడాం. మున్సిపాలిటీలో కూడా మనకు రావచ్చు. ఇప్పటికైతే లేదు మున్సిపాలిటీలో. ఇప్పటికైతే ఎక్కడ యాజ్ అండ్ నౌ ఎక్కడ నాకు తెలిసినంత కంప్లైంట్ లేదు మున్సిపాలిటీలో. కంప్లైంట్ రాకుండా మళ్ళీ కమిషనర్ గారికి, మన ఇంజనీర్ గారికి చెప్పాం. మళ్ళీ మనము 2027 వరకు మన నంద్యాల ప్రాంతాన్ని కూడా నీటి ఎద్దడి రాకుండా చేయడానికి ఏం చేద్దాం అనేది ఒక ప్లాన్. మనకు దాదాపుగా పెద్ద చెరువు మీకు తెలుసు. దాని పెద్ద చెరువు కింద మీరు చెరువు గట్టు కిందంతా చాలా వరకు మనకు స్థలాలు ఉంటాయి. మొత్తం ఆక్రమించేశారు. మీకు తెలుసు, ఎవరి పేర్లు నేను చెప్పదలుచుకోలే. అవన్నీ డ్రైవ్ చేయమన్నాం. అవన్నీ డ్రైవ్ చేయకపోతే అందరూ కూడా సక్సెస్ ఏర్పాటు చేస్తున్నారు. బిల్డింగ్ వచ్చేసినాయి. ఎట్లా వస్తాయి? ఎట్లా దొంగ బాండ్ సృష్టించుకొని నా పొలం నీ పొలం అని తప్పించుకుంటే సరే, ఇంతవరకు ఉండడమే తప్పు. అది ఇప్పుడు డ్రైవ్ చేయాల్సింది. ఒకరి మీద మనం నింద చేస్తాడు. ఇప్పుడు ఉండే ఆయన మీద నింద చేస్తే ఆయన చేస్తాడు పాపం. ఇప్పుడు అనాదిగా వస్తుంది. అటు ఉండేదాన్ని కాపాడుకోవాలా. అది 2027-47 వరకు మనకు నీళ్లు నిల్వ చేసుకోవడానికి సంవత్సరం 700 ఎకరాలు మనకి ఎంత కావాలా? ఎందుకంటే మీకు ఉన్నారు రాష్ట్రానికి ఆపోజిట్ అంతా ఇంకా వరమలు ఉన్నాయి, ఇంకా వరి వేసుకుంటారు. ఆ దగ్గర రైళ్లు రాలే. ఎన్ని ఎకరాలు ఇప్పుడు నీటి అవసరం? విజయవాడలో మనుషుల అక్రమ రవాణా నిరోధంపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ రైల్వే పోలీసులతో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైల్వే డివిజన్ డిఆర్ఎంతో కలిసి ఏర్పాటు చేసిన ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్కు తమిళనాడుకు చెందిన పీఎం నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫికింగ్ అంటే ఏంటి, ఎలాంటి కేసులు వస్తాయి, వాటిని ఎలా గుర్తించాలి అనే అంశాలపై సమగ్రంగా విచారించడంతో పాటు బాధితులతో సైకలాజికల్గా ఎలా వ్యవహరించాలనే దానిపై అవగాహన కల్పించారు. బీటెక్ విద్యార్థులను విదేశాలకు తీసుకువెళ్లి సైబర్ క్రైమ్లో ఇరికించే ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. అలాగే విశాఖపట్నంలో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు అధునాతన టెక్నాలజీతో రోబోను వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యను కేవలం పోలీసుల బాధ్యతగా కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తమ బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కలిపి డివిజన్ రైల్వే మేనేజర్ షణ్ముగం గారితో కలిపి ఈరోజు అది ఇందాక చెప్పినట్టు అందరు స్టేక్ హోల్డర్స్, ఆర్పిఎఫ్, జిఆర్పి, అలాగే డబ్ల్యూసిడి డిపార్ట్మెంట్, సిడబ్ల్యూసి, సల్సా, డాల్సా వీళ్ళందరినీ కూడా పిలిచి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఈరోజు ఆ సెషన్ పెట్టడం జరిగింది. దీనికి పిఎం నాయర్ గారని రిటైర్డ్ ఐపీఎస్ డిఐజీ ఎన్డీఆర్ఎఫ్, ఆయన ఎక్స్పర్ట్ అనమాట యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్. ఆయన ఇండియా కూడా స్టేట్ వైజ్ అన్ని స్టేట్స్ తిరుగుతూ అంటే ఎలా చేయాలి, ఏంటి ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, విక్టిమ్తో ఎలా మాట్లాడాలి, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా రాబట్టాలి. ఎందుకంటే చాలా మంది ట్రామాకు గురవుతారు కాబట్టి మనం అడిగిన వెంటనే చెప్పరు. సో మనం ఎలా విక్టిమ్తో మాట్లాడాలి, అలాగే కన్విక్షన్ రేట్ పెంచడం, ఇవన్నీ కూడా వాటి మీద చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇంతకుముందు కంపేర్ చేసి ఇప్పుడు మనకి చాలా వరకు కూడా కేసెస్ తగ్గినాయి. ఒకటి ఏంటంటే ఎఫెక్టివ్ ఆర్పిఎఫ్ వీళ్ళు డిటెక్షన్ కానివ్వండి, కేసెస్ డిటెక్ట్ చేయడం, సస్పీషియస్గా ఉన్న వాళ్ళు ఏమైనా పట్టుకోవటం, అలాగే డిజిటల్ యూజ్ కానివ్వండి, ఏఐ యూజ్ కానివ్వండి, అలాగే పాజిటివ్ పోలీసింగ్. శక్తి యాప్ కూడా ఒక్కొక్కసారి కొన్నిసార్లు హెల్ప్ చేస్తుంది ఇలాంటి వాటి కేసెస్లో. సో వీటన్నిటి గురించి మన ఎక్స్పీరియన్స్ చెప్పడం, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పడం, మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే ఏపీలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఒకప్పుడు కాలేజెస్లో అది స్టార్ట్ చేశారు ఈయన నాయర్ గారు సమ్ టైమ్ బ్యాక్, చాలా ఇయర్స్ క్రితం. వాటిని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేయటం. సో మనకి చూస్తే మనం కనుక కన్విక్షన్ రేట్ అనేది పెంచితే డెఫినెట్లీ ఇప్పుడున్న నంబర్ మనకి ఈ ఇయర్
126 కేసెస్ ఉంటాయని ఒక ఇండియా రిపోర్ట్ ఉంది. మనం వీఆర్ ఇన్ ద 6th ప్లేస్. అంటే అదర్ స్టేట్స్ మహారాష్ట్ర, తెలంగాణ, బీహార్ వీటంతా తర్వాత కూడా మనం ఉన్నాం. దీన్ని ఇంకా ఎంతవరకు ఇంకా తగ్గించచ్చు అనేది, ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఇన్స్టా ఫ్రెండ్షిప్స్ ద్వారా కానివ్వండి, రిలేషన్షిప్స్ ద్వారా కానీ చాలామంది ఇంట్లో చెప్పుకుంటూ వెళ్ళిపోవటం మిస్సింగ్ కేసెస్గా, ఆ తర్వాత దే గెట్ కన్వర్టెడ్ ఇంటూ ట్రాఫికింగ్ కేసెస్. ఎందుకంటే ట్రాప్స్లో పడిపోయి ఫేక్ జాబ్ ఆపర్చునిటీస్. ఇక పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్ను బయటవారు పాలిస్తారంటూ ప్రజలను మమతా తప్పుదావి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్కు చెందిన బీజేపీ కార్యకర్తే ముఖ్యమంత్రి అవుతారని అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రత బీజేపీ ప్రధాన అజెండా అని షా ప్రకటించారు. రాష్ట్రంలో మహిళలు స్వేచ్ఛగా జీవించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. और बंगाली बोलने वाला होगा, इतना ही है कि आपका भतीजा नहीं होगा, वो भारतीय जनता पार्टी का कार्यकर्ता होगा. अगली सरकार बंगाल के ही भारतीय जनता पार्टी के कार्यकर्ता ने बनानी है. भाइयों बहनों, भारतीय जनता पार्टी की सरकार बंगाल में बनने के बहुत बड़े मायने. हमारी सबसे पहली प्रायोरिटी होगी कि बंगाल की महिलाओं को हम सुरक्षा प्रदान करें, उनको भय से मुक्त करें. जिस राज्य की महिला मुख्यमंत्री ये कहती हो कि 7 बजे के बाद महिलाओं को घर से निकलने की जरूरत क्या है, मैं मानता हूं उनको शासन करने का कोई अधिकार नहीं. मैं आज बंगाल की माताओं बहनों को आश्वस्त करना चाहता हूं कि 5 तारीख को भारतीय जनता पार्टी की सरकार बनने के बाद रात को 1 बजे भी छोटी सी बच्ची किशोरी स्कूटी लेकर निकलेगी, कोई गुंडा उसके सामने आंख उठाकर नहीं देख पाएगा. और ये प्रतीकात्मक रूप से हमने आरजी कर की पीड़िता की माताजी को और संदेश खाली की पीड़िता को भी हमने प्रत्याशी बनाया. जो बंगाल के टीएमसी के गुंडों की विक्टिम थी, वो असेंबली में बैठकर ये गुंडों के खिलाफ कठोर प्रशासन के नियम बनाने का काम करेगी. मुझे लगता है बहुत बड़ा परिवर्तन आने. ఇక దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మరో 2 ఎంపీలు సందీప్ పాఠక్, అశోక్ మిత్తల్ కూడా బీజేపీలో చేరారు. ఇటీవల రాఘవ్ చద్దాను ఆప్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత కూడా పలుసార్లు ఆయన ఆప్ విధానాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజ్యసభలో తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో రాఘవ్ చద్దా మాట్లాడుతూ తమకు ఎంపీ హర్భజన్ సింగ్, స్వాతి మాలివాల్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాన్హి మద్దతు తెలియజేస్తున్నారని తెలిపారు.